హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. సో ఈ రోజు నేను వీడియోలో మీకు మనం బ్లౌజ్ కి మనం హ్యాంగింగ్స్ అంటే ఇప్పుడు అందరూ ఇలాగా స్టైల్ గా హ్యాంగింగ్స్ ఇలాగా కుట్టుకుంటున్నారు, ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నారు కదా. సో ఇవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ గురించి చెప్తానండి మీకు. సో ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్ యూజ్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ కి అయితే ఇవి మొనాలిసా బీడ్స్ అండ్ ఇవి వచ్చేసి గోల్డ్ స్మాల్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేశాను. సో ఇవైతే మనకు అంటే ఈ బ్లౌజ్ మేము బయట స్టిచ్ చేయించాం అనమాట. అంటే ఈ వర్క్ అంతా బయట వేయించాము. ఈ వర్క్ బయట వేయించినప్పుడు ఇవి కూడా వేయండి అని అంటే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు. అంటే వీటికి ఒక 1000 రూపీస్ అవుతాయి అన్నారు అడిషనల్ గా. అంటే ఇవి ఇలాగా 2 హ్యాండ్స్ కే వేయించాము, అందుకే అంటే 1000 రూపీస్ అని చెప్పారండి వాళ్ళు. అందుకని మేము ఇంకొద్దులే, మేము ఇంట్లో వేసుకుంటామని చెప్పేసి మేము ఇలాగ తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇవైతే మొనాలిసా బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ అండ్ 2 హ్యాండ్స్ కి, అలాగే దీనికి వచ్చేసి ఇలా నెక్ కూడా వేసామన్నమాట. ఇలాగ నెక్ కూడా వేసుకున్నాము. ఇది నెక్ డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఇక్కడ కూడా వేసుకున్నాము. సో చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే. సో ఈ డిజైన్ అనేది ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఎలాగ వేసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం ఇలాగ బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ కి కాదు, బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. సో ఇదైతే నాకు కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో నాకైతే కొంచెం స్టిచ్ చేసినా కూడా ఇవి కొంచెం ఎగుడు దిగుడుగానే వస్తాయి, అప్ అండ్ డౌన్స్ గా వస్తాయి. కానీ నాకు ఈ బ్లౌజ్ కి వేసుకోవాలనిపించింది, అందుకే వేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలాగా నేను ముందు ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మామూలుగా డ్రాప్ టైప్ బీడ్స్ అండి. అండ్ దీనికి వైట్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను నేను. సో ఇవి అనేవి నేను యూజ్ చేస్తున్నాను. దీనికి నేను మామూలుగా ఒక బ్లౌజ్ హ్యాండ్స్ కాబట్టి జస్ట్ ఒక లైన్ తీసుకున్నాను అనమాట. ఈ 1 లైన్ వచ్చేసి మనకు 40 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ ఇలాగే ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ బీడ్స్ వచ్చేసి ఇవి తులం వచ్చేసి 20 రూపీస్ పడతాయండి. అదే గోల్డ్ అయితే 10 రూపీసే కాస్ట్ పడతాయి. నేను వైట్ యూజ్ చేస్తాను. వైట్ అయితే కొంచెం కాస్ట్, తులం వచ్చేసి 20 పడతాయి. ఇవి ఒక లైన్, ఇవి లైన్ వచ్చేసి 40. సో మనం ఇప్పుడు మార్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇలాగా బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి తిప్పుకున్న తర్వాత మనం ఇక్కడ ఎండింగ్ ఎక్కడైతే మనకు కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి తీసుకోవాలి. ఇలాగా కుట్టు దగ్గర నుంచి ఇలాగా మనం మెజర్ చేసుకోవాలంటే. సో నేను వీడియో రికార్డ్ అవుతుందని అయితే అనుకున్నానండి, కానీ రికార్డ్ అయితే అవ్వలేదు. సో నేను అందుకే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను, కానీ ఈ మార్కింగ్ అనేది ఎలాగ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎండింగ్ స్టిచ్ ఉంటుంది కదా, ఈ ఎండింగ్ స్టిచ్ దగ్గర నుంచి ఇలాగా ఏదైనా 1 సెంటీమీటర్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇక్కడికి హాఫ్ సెంటీమీటర్ ఉండేలాగా ఇలాగా కనిపించే విధంగా మంచి ఏదైనా మార్కర్ గానీ ఇలాగా కలర్ పెన్సిల్స్ తీసుకొని ఇలాగా మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉండేలాగా ఇలాగా మార్క్ చేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇలాగా టర్న్ చేసుకొని బ్లౌజ్ ని మళ్ళీ ఇలాగా ఎక్కడ హాఫ్ ఉందో అక్కడ చూసుకొని ఇలాగా హాఫ్ సెంటీమీటర్ కి ఇలాగా హోల్ బ్లౌజ్ మొత్తం ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా హాఫ్ సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువైతే తీసుకోకూడదు, ఎందుకంటే మరి దూరం అయిపోతాయి. మరి దగ్గర కూడా తీసుకున్నా బాగోదు. సో ఇలాగా హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ సెంటీమీటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట. సో ముందుగా నేనైతే ఇలాగా దానికోసం మామూలుగా మనం కాటన్ థ్రెడ్ ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అదే యూజ్ చేసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ అయితే అవసరం లేదు. సిల్క్ థ్రెడ్ కనుక యూజ్ చేస్తే అవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉండవు. సో మనం ఇలా కాటన్ థ్రెడ్స్ యూజ్ చేస్తే ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి. సో నేనైతే ఇవి 4 స్ట్రాండ్స్ గా తీసుకున్నాను అనమాట. అంటే 2 స్ట్రాండ్స్ డబుల్ వేసుకున్నాను. అలా వేసుకుంటే 4 స్ట్రాండ్స్ వచ్చాయి. ఇలాగా మామూలుగా నీడిల్ కి మనం ఇలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ దీనికి వచ్చేసి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ది ఉంది కదండి, ఫస్ట్ దానికి ఇక్కడ తీసుకోవాలి. ఇలాగా బ్లౌజ్ లోంచి ఇలాగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ మనం నాట్ వేసుకుంటాం కదా, ఆ థ్రెడ్ లోంచి ఇలాగా తీసుకొని ఇక్కడైతే నాట్ వేసుకోవాలి. అలాగా స్టార్టింగ్ కాబట్టి ఒక 2 నాట్స్ వేసుకోండి.
ఇలాగ 2 నాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ పూసలు, నేనైతే ఇలాగ వైట్ బీడ్స్ అలాగే ఇలాగ డ్రాప్ సైడ్స్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి కుందన్స్, ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. క్రిస్టల్స్ అండి, కుందన్స్ కాదు. ఇవి వైట్ ఈను అండ్ అవి తీసుకుంటున్నాను. సో ఇవి నేను 3 తీసుకుంటున్నాను. ఇవి ఇలాగా 3 తీసుకుంటున్నాను. సో మీకు లెంత్ కావాలి అంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే లెంత్ మీకు ఎక్కువ లెంత్ అవసరం లేదు అనుకుంటే మీరు మామూలుగా అంటే లెంత్ తక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే నేనైతే 3 తీసుకుంటున్నాను. వైట్ 3 అలాగే డ్రాప్ సైజ్ క్రిస్టల్ 1 అండ్ అలాగే వైట్ బీడ్ 1 తీసుకుంటున్నాను. సో ఇలాగా వైట్ బీడ్ ఇలా తీసుకున్న తర్వాతకి ఇవన్నీ ఇలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదండి, ఇక్కడ మనం లాస్ట్ లో వైట్ బీడ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ బీడ్ ని వదిలేయాలి. ఈ బీడ్ ని వదిలేయాలి. ఇలాగా వదిలేసి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. ఈ బీడ్ లోంచి గనక మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటే ఇవి అంటే ఈ పూసలన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా ఈ బీడ్ ని ఇలాగ వదిలేసి రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, ఈ వైట్ 3 అలాగే ఈ క్రిస్టల్ స్టోన్ ఉంది కదా, దీంట్లోంచి మనం ఇలాగా మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. ఇలాగా థ్రెడ్ ని వెనక్కి తీసుకొని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ థ్రెడ్ ఇలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం 2 నాట్స్ వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం సింగిల్ నాట్ కాకుండా 2 నాట్స్ వేసుకోవాలి. ఒక్కొక్క దానికి అలాగా 2 నాట్స్ వేసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాగా 2 నాట్స్ వేసుకోవాలి. ఇలా 2 నాట్స్ వేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ హాఫ్ తీసుకున్నాం కదా, హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 సెంటీమీటర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కావాలంటే ఇక్కడ థ్రెడ్ మనం కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. కానీ అలాగా మళ్ళీ ప్రొసీజర్ అయితే లాంగ్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లోపల లైనింగ్ క్లాత్ అలాగే మనకి థ్రెడ్ కి మధ్యలోంచి ఇక్కడ ఈ లైనింగ్ కి అండ్ ఈ థ్రెడ్ ఈ క్లాత్ ఉంది కదా, ఈ ఫ్రంట్ క్లాత్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ లోపల నుంచి ఇలాగా మన నీడిల్ ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ తీసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం థ్రెడ్ ని ఇలాగా తీసుకోవాలి. తీసుకొని అగైన్ ఇవి 3 బీడ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా 3 బీడ్స్ అయితే తీసుకోవాలి. సో మనం వైట్ అనే కావండి, మనకు నచ్చిన స్టోన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇవి పూసలు రెడీమేడ్ కూడా చేసి ఉంటాయి అనమాట. ఇవి ఇలాంటిగా అంటే అవి రెడీమేడ్ గా కూడా చేసి ఉంచుతారు. అవి కూడా మనం పర్చేస్ చేయొచ్చు, అవి కూడా పర్చేస్ చేసి వేసుకోవచ్చు. కానీ అవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి లెంత్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే అది అంత లుక్ అనిపించదు. ఇవైతే మనకు కావాల్సినంత లెంత్ మనం పెట్టుకోవచ్చు. దానికైతే మనం అడిషనల్ గా పూస యాడ్ చేసుకోవడానికి అంత లుక్ అనిపించదు అది. అవైతే మనకు మామూలుగా ఇలాగా స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగానే ఇస్తారు డైరెక్ట్ గా. కానీ నాకు అవి చూశాను, అవి నచ్చలేదు అనమాట. అవి నచ్చలేదు, అందుకనే నేను ఇలాగా సపరేట్ గా బీడ్స్ తీసుకున్నాను. అండ్ అవి అయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి. ఇవి కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఇలాగా ప్రతిదానికి ఇలాగా 2 తీసుకోవాలి. అండ్ బయట అయితే అసలు 1000 రూపీస్ అడిగారండి. నాకైతే అసలు ఈ బీడ్స్ వచ్చేసి 40 రూపీస్ పడ్డాయి. లైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక తులము 20 రూపీస్ పడ్డాయి. సో నాకైతే 60 రూపీస్ తో అయిపోయింది అనమాట. అగైన్ మళ్ళీ ఇక్కడ 2 నాట్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లోపల నుంచి ఇలాగా మనం థ్రెడ్ ని తీసుకోవాలి. ఇలా థ్రెడ్ ని తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. మొత్తం ప్రొసీజర్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేశాక మీకు చూపిస్తాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదంతా నేను కంప్లీట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. శారీ మొత్తానికి కుట్టేసిన తర్వాత వీటి ఫైనల్ లుక్ అయితే ఇలాగా ఉందండి. సో నేనైతే ఇక్కడ 3 పెరల్స్, ఒక డ్రాప్ సైజ్ కుందను క్రిస్టల్
అలాగే ఒకటి మళ్ళీ అగైన్ ఒక వైట్ తీసుకున్నాను అనమాట. సో మనం ఇలా కూడా తీసుకోవచ్చు. దీని లెంత్ ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ లెంత్ కావాలంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నేనకైతే వీటికి వచ్చేసి ఈ క్రిస్టల్స్ యూస్ చేశాను. అలాగే వీటికైతే ఈ మొనాలిసా బీడ్స్ వైట్ కలర్ యూస్ చేశాను. దీనికైతే 2 వేసుకున్నాం అనమాట. ఇగోండి ఇక్కడ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. 2 గోల్డ్ కలర్ కుందన్స్ యూస్ చేశాను. అలాగే ఇక్కడ ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్. వీటికైతే నేను క్రిస్టల్స్ డ్రాప్ సైజ్ క్రిస్టల్స్ యూస్ చేశాను. సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. సో అండ్ ఇవి వేయంగా నాకు ఇంకా మిగిలాయి కూడా అనమాట. ఇగో ఈ చైన్ అయితే 40 రూపీస్ అన్నా కదా, ఈ చైన్ అయితే ఇంకా కొన్ని క్రిస్టల్స్ అయితే మిగిలాయి అనమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. అండ్ ఇవి మనం బయట వేయించుకోవాలి అంటే 1000 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో మనం ఇంట్లో అయితే జస్ట్ 60 రూపీస్ తో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది వేసుకోవడానికి ఒక 40 మినిట్స్ టు 1 అవర్ టైం అయితే పడుతుంది. సో మీకు చూపించేశాను. మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.